ఉండేది చక్కగా ఉన్నది ఉండేది. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఇవాళ ఏంటంటే డాడీ ఇంట్లో పోషమని చేద్దామని చెప్పేసి అన్నాడు. సో టైంకి పంబాలను కూడా తీసుకొని వచ్చిండు. ఇక ఇంట్లో కొంచెం పూజ గిట్ల అయిపోయింది. దాని తర్వాత ఇంటి దగ్గర ఉన్న పోషమ్మ దగ్గర కోడిని కోద్దామని చెప్పేసి డాడీ అన్నాడు. సో నడు అని చెప్పేసి పోయినాం. నీకు చూపిస్తా ఇంకా గుడి. మా ఇంటి దగ్గరనే ఒక పోషమ్మ గుడి ఉంటుంది అనమాట. ఇక్కడ మొత్తం కనిపిస్తుంది అది హైవేకి దగ్గరనే. చూపిస్తా, అక్కడ ఉంది. సో అక్కడ లోపల గుడిలో ఎట్లా పూజ జరిగింది. సో దానికన్నా ముందు ఏంటంటే పోచమ్మ గుడి కాడ చేసిన పూజ కన్నా ఫస్ట్ మా ఇంట్లో పూజ చేసిర్రు వాళ్ళు. సో అది ఫస్ట్ చూపిస్తా. అది పూజ అది చూపించిన తర్వాత దాని తర్వాత పోచమ్మ గుడి దగ్గరికి వెళ్ళి నీకు అది కూడా చూపిస్తాను. టైటిల్ మార్చిన తర్వాత మనది ఇది ఫస్ట్ వీడియో, నడుకాకపోదాం. ఇట్స్ రాజశేఖర్ చిన్ను నుంచి వెళ్ళి నడుకాకపోదాం అన్న టైటిల్. సో ఈ చిన్న వీడియోనే. ఇంకోటి ఏంటంటే మా ఊర్లోనే ఇక్కడ ఇంకొక శివుని టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడ ఒక కొండల మధ్యలో ఉంటుంది శివుని టెంపుల్. సో అది కూడా చూపిస్తా. అది కూడా మంచిగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది కూడా చూపిస్తా. ఇవాళకైతే చిన్న వీడియో చూడండి ఒకసారి. అంటే ఒకటే దగ్గరే కదా, ఒకటే ప్లేస్ కదా, జస్ట్ చూపిస్తా అంతే. ఎట్లా చేసిరు వాళ్ళు ఏంటేంటిది అని చెప్పి జస్ట్ చూపిస్తా అంతే. మనం బయట కొంచెం తిరగడం ఏమైనా ఉంటే ఇట్లా చూపించచ్చు. అరే ఈ డీటెయిల్స్ ఇట్లా పోవాలి అట్లా పోవాలని చెప్పేసి చెప్పచ్చు. కానీ ఏంటంటే ఇది అంతా ఒక దగ్గరనే కదా. గుండె పేరేసుకొని పోసమ్మ గుండెకు కున్నవమ్మ ఎల్లమ్మ. ఆరే ముచ్చల గుర్రమెక్కి పోసమ్మ బయలు నువ్వు రంగో. పోసమ్మ రత్నాల సింహమెక్కి ఎల్లమ్మ రాజాలు ఏరి రంగో. ఎల్లమ్మ డప్పులను లేకనే జవుడిగా కిన్నెర మోగుతుండే. ఆ పారిళ్ళను సేతమట్టి ఆటలు ఆడగా బయలెల్లరే తల్లి. పోసమ్మ అందాల గుల్లవనమే ఎల్లమ్మ గుండె పేరేసుకొని పోసమ్మ గుండెకు కున్నరమ్మ ఎల్లమ్మ. అరే పొద్దు పోయి పొద్దచ్చనే పోసమ్మ పోల సునీటి సాయే. పోసమ్మ మబ్బు పోయి మబ్బచ్చనే ఎల్లమ్మ మౌరపు నీడల్లే ఎల్లమ్మ. అరే అదిగల్వ మీకుండు పోసమ్మ అందమైన కుండే ఎల్లమ్మ. ఇదింత మీకుండు పోసమ్మ ఇంపైన మీకుండే ఎల్లమ్మ. ఏమేమి కోరినారు తల్లిలు ఎట్లా చేరచ్చినారు. పట్నము కాదుల రామరము గుట్ట మీదట్ల ఎల్సినారు తల్లులు. పోసమ్మ అందాల గుల్లవనమే ఎల్లమ్మ గుల్ల పేరేసుకొని పోసమ్మ గుల్లెకు కున్నరమ్మ ఎల్లమ్మ. ఇంట్లో వీళ్ళ పూజ కాగానే ఇక అందరం పోషమ్మ గుడికి బయలుదేరిపోయినాం. టెంపుల్ అయితే ఇదే. ఆడ హైవే ఉంది కదా, ఈ హైవే నుంచి వెళ్ళి ఇది ఇక్కడనే ఉంది టెంపుల్, పోషమ్మ టెంపుల్. ఇక మా గల్లీలో కానీ పక్క గల్లీలు అన్నీ అందరు ఇక్కడనే చేశారు పోషమ్మని. సో ఇదే టెంపుల్ నీకు చూపిస్తానండి. ముందు ఈ అమ్మవారి టెంపుల్ అసలు చాలా చిన్నగా ఉంటుండే. ఇక ఊర్లో పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు ఇక అందరు కలిసేసి ఇక కొంచెం మంచిగా కట్టారు ఈ టెంపుల్ని. ఇక్కడ కనిపిస్తున్న పేర్లు ఏంటి అంటే ఈ టెంపుల్ డెవలప్మెంట్కి అందరూ కాంట్రిబ్యూట్ చేసిర్రు మనీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మా అమ్మవారు పోచమ్మ. అండ్ ఇక్కడ మంచిగా డెవలప్మెంట్ చేసిరబ్బా. ఎట్లా అంటే కూర్చోనికి అండ్
పక్కన చుట్టుపక్కల కొంచెం పీస్ఫుల్గా ఎన్విరాన్మెంట్గా పరంగా చాలా బాగా డెవలప్మెంట్ చేశారు అందరు కలిసేసి. గుట్టగున్నను చూసి తల్లుడు మురిసి నిలిసినరు గుళ్ళు గోపురాలు గోరే పోసమ్మ నా కాశీ రంగులాడే ఎల్లమ్మ వెండి దర్వాజకు పోసమ్మ పైడి తీగలందమే ఎల్లమ్మ బంగారు తలుపులకు కంచు గంటలు అందమనే ఎల్లమ్మ కట్టింది పట్టు సీరే పోసమ్మ పెట్టింది భూషణాలు పోసమ్మ నిలవంక సీర కట్టే ఎల్లమ్మ నిలువెల్ల మెరవట్టే. మనము ముగ్గు గీయనక్కర్లే అనమాట. ఆయన చేతిలో ఉన్న చెక్కలో ఆల్రెడీ అచ్చు ఉంటుంది. ఆ ముగ్గు పోసేసి దాని కింద పెట్టి జస్ట్ ఇట్లా కొట్టాలి. కొట్టగానే ఎట్లున్న అచ్చులో ఉన్న ముగ్గు అట్లా ఎగ్జాక్ట్గా దిగిపోతుంది. ఆడ చూసిరు కదా ఎట్లుందో. ఆరే బంగారు పట్టు మీద ఎల్లమ్మ బంగారు తల్లివమ్మ ఎల్లమ్మ ఎండియ పట్టు మీద పోషమ్మ వెలిగల్ల తల్లివమ్మ పోషమ్మ ఆరే తలసి మిమ్ము కలిసేనే ఓయమ్మ బోదాసు నరసింహులు మాయమ్మ ఏటెడ జాతరలే గానంగా డాను సీనంగా చేసే రారమ్మ నెత్తిన బోనాలెత్తి శివ సత్తులు ఆడుతుంటే ఎల్లమ్మ నీదాయి తమ్ముల్లా పోషమ్మ ఆట పాటలు చూడవే పోషమ్మ అందాల గుల్లవనమే ఎల్లమ్మ గుల్ల పేరేసుకొని పోషమ్మ గుల్లెకు కుందరమ్మ ఎల్లమ్మ అగో ఎడుగురక్క చెల్లెలు ఏకం అయ్యది అలనే పండుగ కళ్ళ తోడ ఉంటే తమ్ముడ పొలివేర పోతరాజా తమ్ముడా ఆరే గాలి పోసమ్మ రేణుక ఎల్లమ్మ సింగరమ్మ పెద్దమ్మ కట్ట మైసమ్మ తల్లి వెనుకున్నాయి డాడీ. మా వాళ్ళది ఎట్లుంటుంది అంటే కోడిని పట్టుకొస్తారు కానీ కత్తి మర్చిపోతారు. కత్తి కోడిని ఆడబెట్టారు మళ్ళీ కత్తిని తీసుకోవడం అవుతుంది. అనుకో మంచిగా ఉండదు. అటు ఇటు తిరుగుతారు కదా. ఎప్పుడైనా పని బోనాలైనా ఇక అమ్మవారికి పూజ అంతా చేసేసుకొని కోడిని గిట్లా కోసేసి ఇంటికైతే ఇక బయలుదేరిపోయినాం. సో ఎనీవే ఏం లేదు, మిమ్మల్ని అడిగేది ఒకటి, సబ్స్క్రైబ్ చేసుకోమని అని అడుగుతున్నా. అండ్ లైక్ కూడా చేయండి. ఇంకా తీస్తా మంచి మంచివి. ఇంకా అంటే గ్యాప్ వస్తున్నాయి, నాకు కూడా అర్థమవుతలేదు గ్యాప్ ఎందుకు వస్తుంది అనేది. గ్యాప్ వస్తుంది కానీ ట్రై చేస్తా, ఇవన్నీ రెక్టిఫికేషన్ చేసేసి అని ఏంది ప్రాబ్లం అని చేసి కొంచెం చేస్తా, ట్రై చేస్తా. ఏం లేదు, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడిప్పుడే కొంచెం గ్రో అవుతుంది, మంచిగా గ్రో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్. నా అన్ని సపోర్ట్ చేయండి. బాయ్.